హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ హిట్లర్ హస్బెండ్ పార్ట్ 21. ఆ రోజు కావేరి చెయ్యి నొప్పి భరించలేనంతగా ఉండటం, దానికి తోడు కళ్యాణ్ జ్ఞాపకాలు ఎక్కువగా వేధిస్తూ ఉండటం, తన స్నేహితురాలు కవిత కూడా రాకపోవటంతో ఆ కారణాలన్నీ కలిపి ఆమెను చదువు మీద మనసు పెట్టనివ్వలేదు. అందుకే కాలేజ్కి సెలవు చెప్పి ఇంటికి వచ్చేసింది. ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చిన కళ్యాణ్ ఆమెతో ఏమీ మాట్లాడకుండా భోజనం చేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. కావేరి కన్నీళ్లతో తన గదిలో పడుకుంది. ఆ తర్వాత 2 రోజులు ఇలాగే గడిచిపోయాయి. కవిత రోజంతా తోట పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి పనులు చేసుకుని రాత్రి ఏడుస్తూ పడుకోవటం ఆమెకి ఇలా దినచర్యగా మారిపోయింది. ఇది ఆమె అమ్మా నాన్నలకు తీవ్రమైన మనోవేదనను కలిగించింది. 2 రోజులు గడిచిన తర్వాత హాస్పిటల్లో, అమ్మా, నేనేమైనా చిన్నపిల్లడైనా, నేనే తింటాను, ఎందుకు తినిపిస్తున్నారు అంటూ వాళ్ళు తినిపించిపోతూ ఉంటే వద్దని వారి చేతిలో ఉన్న భోజనం పళ్ళెం తీసుకున్నాడు సుభాష్. ఏంట్రా కన్నా, పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా తల్లికి చిన్నపిల్లలే కదరా, నీకే ఒంట్లో బాగోలేదు, నేనే తినిపిస్తానురా అని అతని తల్లి శారద చెప్పింది. అదేం లేదమ్మా, నేను బాగానే ఉన్నాను అని చెప్పి తినడం మొదలుపెట్టాడు. తిని చేయి కడుక్కున్న తర్వాత అతను రెస్ట్ తీసుకుంటూ ఉండగా డాక్టర్ విజయన్ గారు వచ్చారు. సుభాష్ ఇప్పుడు ఎలా ఉంది అని డాక్టర్ విజయన్ గారు అడిగారు. ఇప్పుడు బాగానే ఉంది అంకుల్ అని అన్నాడు సుభాష్. సుభాష్, నీతో ఒక 10 నిమిషాలు మాట్లాడాలి, వ్యక్తిగతంగా మాట్లాడొచ్చా అని డాక్టర్ అతని దగ్గర అనుమతి అడిగారు. ఏంటి అంకుల్ ఇలా మాట్లాడుతున్నారు, నా దగ్గర పర్మిషన్ అడుగుతున్నారేంటి, మాట్లాడండి పర్వాలేదు అని చెప్పడంతో ఆ గదిలో ఉన్న అతని అమ్మా నాన్నల వైపుకి చూశారు. ఒరే విశ్వ, నువ్వు శారద కాసేపు బయట ఉండండి, నేను సుభాష్తో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి అని విజయన్ గారు చెప్పారు. సరే రాని తన స్నేహితుడితో చెప్పి తన భార్యను తీసుకుని విశ్వనాథం గారు బయటికి వెళ్లారు. ఇప్పుడు అతను పక్కనే ఉన్న ఒక కుర్చీలో కూర్చున్నారు. డాక్టర్ విజయన్ గారు, సుభాష్, నువ్వు ఒక సాధారణ రోగి అయితే పర్వాలేదు, కానీ నువ్వు ఒక డాక్టర్వి, పేరు పొందిన న్యూరో సర్జన్వి, ఒక ప్రాణం విలువ ఎంత గొప్పదో నీకు బాగా తెలుసు. అలాంటప్పుడు కొంచెం కొంచెంగా తాగి నిన్ను నువ్వే ఎందుకు నాశనం చేసుకుంటున్నావు అని డాక్టర్ అని అడిగారు. అంకుల్, నేను ఎవరితోనూ నా మనసు విప్పి మాట్లాడలేకపోతున్నాను. నా మనసులో, నా గుండెలో ఉన్నదంతా నాను మాత్రమే. మీ అందరికీ తెలుసు కదా. అలాంటప్పుడు నాన్న ఎందుకు బలవంతం చేసి కవితతో నాకు పెళ్లి చేశారు? ఆమెను చూసినప్పుడల్లా నాలో ఏదో అపరాధ భావన. నేను దాన్ని అస్సలు తట్టుకోలేకపోతున్నాను. అందుకే ఈ మధ్య ఎక్కువగా తాగడం మొదలుపెట్టాను. నాకు చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది అంకుల్. అనుని నేను మర్చిపోలేకపోతున్నాను. ఆ అమ్మాయితో నేను కాపురం చేయలేను. ఆమె దగ్గరికి వెళ్ళిన ఆమెలో నాకు నాను ముఖమే కనిపిస్తుంది. ఎలా అంకుల్, నా మనసులో అనుని పెట్టుకుని కవితను అనుగా భావించి ఆమెతో కాపురం చేస్తే నేను అమ్మాయికి చేసే చాలా పెద్ద ద్రోహం అవుతుంది. అలాంటి నొప్పిని నేను అమ్మాయికి ఇవ్వలేకపోయాను. అందుకే తెలియకుండానే ఒక రోజు తప్పు జరిగింది. ఆ తర్వాత ఆమెను ఇంటికి పంపించేశాను, విడాకులు కూడా ఇచ్చేశాను. ఇప్పుడు ఆమె ముఖం చూస్తే నాకు చాలా కష్టంగా ఉంటుంది అని అతను చెప్పాడు. ఆయన వేదనగా నవ్వి, నిన్ను చూస్తూ ఉంటే నాకే బాధగా ఉంటుంది సుభాష్. ఒక్కసారి ఆలోచించు, నువ్వేమైనా సాధారణ మనిషివా అన్నారాయన. నువ్వు ఒక డాక్టర్వి, అంతేకాదు. అందరూ ప్రేయసిని తమ గుండెల్లో పెట్టుకుంటారు, కానీ నీ గుండెనే నీ ప్రేయసిది. నీ ప్రాణాన్ని కాపాడి నిన్ను క్షేమంగా బ్రతికించాలని ఆ అమ్మాయి తన గుండెను నీకు ఇచ్చింది. కానీ నువ్వు అది అర్థం చేసుకోకుండా కొంచెం కొంచెంగా తాగి ఆమెను కూడా నువ్వే చంపేస్తున్నావు. ఏంటి సుభాష్, నీకు అర్థమవుతుందా లేదా? లోకం దృష్టిలో అను చనిపోయింది, కానీ నీ లోపల గుండెలా కొట్టుకుంటుంది. ఆ గుండెను నువ్వు జాగ్రత్తగా కాపాడుకుని దానికి ఆయుష్ పెంచాల్సిన బాధ్యత నీదే కదా. నువ్వు ఇలాగే తాగుతూ ఉంటే ఆ అమ్మాయి గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. ఆ రోజు మాత్రం 1 గంట ఆలస్యంగా వచ్చి ఉంటే నీ ప్రాణమే పోయేది. ఆ అమ్మాయిని చంపాలని చూస్తున్నావా మరి అని విజయన్ గారు అడిగారు. అప్పుడే సుభాష్కు కొన్ని విషయాలు తెలిసాయి. అంకుల్, మీరేమంటున్నారు? అని అను గుండెను నాలో పెట్టారా అని ఆశ్చర్యంగా అడిగాడు సుభాష్. అవును సుభాష్, ఆ రోజు జరిగిన ప్రమాదంలో నీ గుండెకు బలంగా దెబ్బ తగిలింది. వెంటనే నీకు గుండె మార్పిడి ఆపరేషన్ చేయకపోతే నిన్ను కాపాడలేని పరిస్థితి. అదే సమయంలో అనుకి కూడా చాలా దెబ్బలు తగిలాయి. కానీ అను మా చికిత్సకు సహకరించలేదు. నీ గురించి తెలుసుకుని తన గుండెను నీకు పెట్టమని చెప్పింది. మేము కుదరదని ఎలాగో కష్టపడి నిన్ను కాపాడతామని అనుకి చెప్పాం.
కానీ ఆ అమ్మాయి చికిత్సకు అస్సలు ఒప్పుకోలేదు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నా సుభాష్ బ్రతికి ఉండాలి. ఒకవేళ నేను బ్రతికి అతను లేకపోతే నేను బ్రతకలేను. ఇద్దరి ప్రాణాలు ఒకేసారి పోవద్దు. ఎలాగో నన్ను కాపాడడం చాలా కష్టం. అది నాకు బాగా తెలుసు. దయచేసి నా గుండెని మీరు నా సుభాష్కు పెట్టండి అని చెప్పేసింది. ఆ తర్వాత వేరే దారి లేక ఆమె కోరిక ప్రకారమే నీకు ఆమె గుండెని పెట్టాం అని డాక్టర్ విజయన్ గారు చెప్పడంతో సుభాష్ కళ్ళ నుండి కన్నీళ్లు జలపాతంలా ప్రవహించాయి. అంటే నాలో ఉండేది నాను గుండెనా? అంకుల్ ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచారు అని అన్నాడు సుభాష్. నీకు గుండె ఆపరేషన్ జరిగింది. నీకు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పకూడదు, అందుకే నీతో చెప్పలేదు. కానీ నువ్వు ఇంతలా తాగుడుకు బానిస అవుతావని మేము ఊహించలేదు. నువ్వు డాక్టర్వి సుభాష్, డాక్టర్వి, ఒక కాలేజ్ ప్రొఫెసర్వి కూడా. నీ కింద ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు. నువ్వు అది అర్థం చేసుకుని నడుచుకోవాలి. ఇంతకు మించి నేను చెప్పడానికి ఏమీ లేదు సుభాష్. ఆ అమ్మాయి త్యాగాన్ని నువ్వు గౌరవిస్తే, ఆమె మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే, ఇకపై ఆ తాగుడు అలవాటును నువ్వు మర్చిపోవాలి అని డాక్టర్ చెప్పారు. అంకుల్ నిజంగా ఇక నేను తాగను. నాను నాతోనే ఉంది. ఆమెను నేను బాగా చూసుకుంటాను. ఆమె గుండెకి ఎలాంటి సమస్య రాకూడదు. నాలో ఆమె చాలా ఏళ్ళు బ్రతకాలి. అందుకే ఇకపై నేను తాగను అని చెప్పిన అతను అప్పుడే తన కన్నీళ్లు తుడుచుకుంటున్నాడు. అతని ఆలోచనల నిండా అను ముఖమే నిండి ఉండగా అలా కళ్ళు మూసుకుని తలగడ మీద వాలాడు సుభాష్. మరి కవిత ఏం చేస్తుందో చూద్దాం. ఆ ఎండలో కూడా ఒక చెట్టు కింద కూర్చుని అక్కడ పనిచేస్తున్న ఆడవాళ్లతో పాటు కవిత కూడా కొండలా పోసి ఉన్న వేరుశనగ మొక్కల నుండి కాయలను ఒలుస్తుంది. ఆమె చేతులన్నీ ఇంకా బొబ్బలెక్కిపోయాయి. అయినా సరే వేరుశనగ వేల నుండి కాయలను వేరు చేసే పని చేస్తూనే ఉంది. ఆమె మనసంతా తన భర్త మీదనే ఉంది. ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో తెలియదే అని. ఆమెలో వేల నొప్పులు బాధలు. వాటిని భరిస్తూ బయటకు తనతో పాటు ఉన్న ఆడవాళ్లతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళతో మాట్లాడుతూనే తన పని చేసుకుంటుంది. అప్పుడు అక్కడ ఉన్న ఒక అమ్మాయి, ఏమే కవిత, నీకు డాక్టర్ సీట్ వచ్చిందంట కదా, కాలేజ్కి వెళ్లకుండా ఇక్కడ వేరుశనగకాయలు వలవడానికి ఎందుకు వచ్చావు అని వెటకారంగా ఆమెను చూసి అడిగింది. సమాధానం చెప్పలేక ఆమె చిన్నగా నవ్వి తన పని తను చేసుకుంటుంది. ఇక ఆ రోజు పని ముగించుకొని సాయంత్రం ఇంటికి వెళ్ళింది. ఒక మాదిరి ఇల్లు అయినా ఆ గోడ మీద కవిత సుభాష్ల పెళ్లి ఫోటో పెద్దగా తగిలించింది. దాన్ని చూసిన ఆమె సుభాష్ ముఖాన్ని మెల్లగా తడుముతూ ఆ గోడకు ఆనుకుని నిలబడింది. ఇంకో 2 రోజుల్లో మన మొదటి పెళ్లి రోజు వస్తుంది. కానీ ఆలోపు ఇద్దరం చెరొక దిక్కుగా విడిపోయాం. మొదటి పెళ్లి రోజు నా కడుపులో మీ బిడ్డ ఉంది, కానీ మన మధ్య భార్యాభర్తల బంధం లేదు. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు. నేను మిమ్మల్ని కష్టపెట్టి ఉంటే క్షమించండి. మీరు ఎప్పట్లాగే సంతోషంగా ఉంటే నాకు అదే చాలు అని అతని ఫోటోతో మాట్లాడుతూ ఆమె ఏడుస్తూ నిలబడి ఉండగా అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన కవిత తండ్రికి కన్నీళ్ళు వచ్చాయి. నన్ను క్షమించమ్మా కవి. నీ జీవితం గురించి ఆలోచించకుండా నా యజమాని మాట విని ఆయన మీద ఉన్న విశ్వాసంతో చెన్నై గురించి అంతా తెలిసి నేను అతనికి ఇచ్చి కట్టబెట్టాను. ఈ రోజు నీ జీవితం అగమ్య గోచరంగా అయిపోయింది. కడుపులో బిడ్డతో నువ్వు దిక్కు లేకుండా నిలబడ్డావు. నీ పరిస్థితికి నేనే కదా కారణం అని ఆమె చెయ్యి పట్టుకుని ఏడ్చాడు తండ్రి. నానా, దయచేసి మీరు ఏడవకండి. మీరేం తప్పు చేయలేదు. అతనికి ఇచ్చి పెళ్లి చేస్తే నేను బాగుంటానని అనుకునే కదా మీరు చేశారు. దానివల్ల ఏం సమస్య లేదు. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. ఏ సమస్య లేదు. మీరు ఏడవకండి అని ఆయన్ను ఓదార్చి తను కూడా కళ్ళు తుడుచుకుని రాత్రి భోజనం వండడానికి వెళ్ళింది. ఇంకా కళ్యాణ్ ఆఫీస్ నుండి వచ్చేసరికి ఏడ్చి ముఖమంతా వాచిపోయి సోఫాలో కూర్చుని ఉంది కావేరి. అది చూసిన అతను అప్పుడే ఆమె ముఖం వైపుకి చూసి ఆమె పక్కనే కూర్చున్నాడు. కొద్దిసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం అలముకుంది. కావేరి కళ్ళ నుంచి కన్నీళ్ళు ఆగకుండా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఏమైందని? ఎప్పుడు చూసినా ఈ ఏడుపు మొహం వేసుకుని ఏడుస్తూనే ఉంటావు. ఈ మధ్య నీ ముఖం చూడాలంటేనే నాకు చిరాగ్గా ఉంది కావేరి. నువ్వు చేసేది తప్పు. దాన్ని గ్రహించకుండా ఇలా ఎప్పుడు చూసినా ఏడ్చి నాకు విసుగు పుట్టేస్తున్నావు అని కోపంగా అన్నాడు కళ్యాణ్. అప్పుడు ఆమె తన కళ్ళు తుడుచుకొని మాట్లాడడం మొదలుపెట్టింది. పెళ్ళైన కొత్తలో మీరంటే నాకు భయంగా ఉండేది. మనకి శోభనం రోజు మీతో కలిసినప్పుడు ఆ భయం తప్ప నా మనసులో ఇంకేమీ లేదు. కొన్ని రోజుల వరకు ఇది మన జీవితం. వేరే దారి లేదు. బ్రతికి తీరాలి. ఏం చేయాలి అనుకుంటూ ఒక బాధ్యతగా మాత్రమే మీతో సంతోషంగా ఉన్నాను.
ఆ తర్వాత కోయంబత్తూరు వచ్చాం. మీరు నా కోసం చాలా చేశారు. అప్పుడు కూడా మీ మీద నాకు గౌరవం మాత్రమే ఉంది. ఎప్పుడైతే మీ బిడ్డ నా కడుపులో పడిందో అప్పుడు మీ మీద నాకున్న ప్రేమను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. భర్తను ప్రేమించే ఏ ఆడపిల్లకి బిడ్డ భారం కాదు. కష్టపడైనా బిడ్డను కానీ మంచిగా పెంచుకోవాలని ప్రతి అమ్మాయి అనుకుంటుంది. అలాగే నాకు కూడా ఎన్నో కలలు ఉండేవి. ఈ బిడ్డను క్షేమంగా కానీ మీ చేతుల్లో పెట్టాలి. ఆ బిడ్డను మనం పెంచాలి. మీరు ఆ బిడ్డను ముద్దు చేస్తూ ఉంటే నేను చూసి మురిసిపోవాలి. ఎన్నో ఆశలుండేవి. అమ్మా నాన్న అని ఆ బిడ్డ మనల్ని పిలవటం అవన్నీ నా చెవుల్లో మారుమోగాయి. దాదాపు 10 నెలలు మోసి ఆ బిడ్డను కానీ మీ చేతికి ఇచ్చేంత వరకు నేను ఊహల్లోనే బ్రతికేశాను. అలాంటి నేను కావాలని బిడ్డను ఎలా తీయించుకుంటాను అంటే మీరు ఎలా నమ్ముతున్నారు? నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. బిడ్డ పోవటం మీకు బాధే. అదే బాధ నాకు చాలా రెట్లు ఎక్కువ ఉంది. ఒకసారి బిడ్డను కోల్పోయి భర్తకు దూరమై ఈ ప్రపంచంలో నేను ఒంటరిగా అనాథగా మిగిలిపోయినట్టు ఉంది. మీరు నన్ను అర్థం చేసుకోరు, కానీ నిజంగా చెప్తున్నాను. ఆ బిడ్డ మీద నేను చాలా ప్రేమ పెట్టుకున్నాను. ఒకే రోజులో అన్నీ చెదిరిపోయాయి. దీనికి మించి నేను ఏం చెప్పాలో తెలియడం లేదు అంటూ అతని ఒడిలో పడుకుంది కావేరి. ఆమె చెప్పిందంతా విన్న కళ్యాణ్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. తన కన్నీళ్లను తుడుచుకున్న అతను ఇప్పుడు తన ఒడిలో పడుకున్న ఆమె తలను మెల్లగా నిమిరాడు. ఆ నిమరడంలోనే అతని ప్రేమనంతా ఆమెకు అర్థమయ్యింది. కొద్దిసేపు ఇద్దరు నిశ్శబ్దంగా ఉన్న తర్వాత కళ్యాణ్ కావేరి నుదుటి మీద ముద్దు పెట్టాడు. బిడ్డ కడుపులోనే పోయాడన్న నిజాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను. నీ మీద చాలా కోపం వచ్చింది. అదే సమయంలో నిన్ను వదిలి నేను ఉండలేకపోతున్నాను కావేరి. కొన్నాళ్ళు నువ్వు చదువు మీద దృష్టి పెట్టు. ఇప్పుడు ఏం జరిగినా మనకు కుదురుతుందని నాకేమీ అనిపించడం లేదు. కొంతకాలం గడవనివ్వు. ఆ తర్వాత మనం కలిసి జీవిద్దాం. అంతవరకు ఇదే ఇంట్లో నువ్వు నేను వేరువేరుగా ఉందాం. ఏం సమస్య ఏమీ లేదు అని చెప్పిన అతను ఆమెను పైకి లేపి పక్క గదిలోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టి తను వేరే గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. ఆ రాత్రి ఇద్దరు భోజనం చేయలేదు. తినాలన్న ఆలోచన కూడా వాళ్ళిద్దరికీ రాలేదు. 2 రోజులు గడిచిన తర్వాత ఎప్పట్లాగే ఇక సుభాష్ కాలేజ్కి వచ్చాడు. ఎప్పుడూ నిలబడి కాలేజ్ ప్రవేశ ద్వారం దగ్గర చేతులు కట్టుకుని స్తంభానికి ఆనుకుని నిలబడి వచ్చే విద్యార్థులను చూస్తున్నాడు. అతన్ని చూస్తే విద్యార్థులను గమనిస్తున్నట్టే ఉంది. కానీ ప్రతిరోజు ఉదయం అతను ఆ కాలేజ్ గేట్ దగ్గర ఎదురు చూసేది ఎప్పట్లాగానే బస్సు దిగి వచ్చే అను కోసమే. ఆమెను చూస్తాడు. ఆ జ్ఞాపకాలు ఈ రోజు వరకు మారకుండా అతను ఎప్పట్లాగే గేటు వైపుకి అలవాటుగా చూస్తూ ఉన్నాడు. అతని ఆలోచనలని అను గురించి ఒక్కొక్కరుగా విద్యార్థులు రావటం మొదలు పెట్టారు. విద్యార్థులందరూ అతన్ని దాటి వెళ్తున్నప్పుడు గుడ్ మార్నింగ్ సార్ అని ఎలా ఉన్నారు అని పలకరించి వెళ్తున్నారు. అదేవిధంగా కావేరి కారు కూడా లోపలికి వచ్చింది. డ్రైవర్ కారును పార్కింగ్ లో ఆపగానే కావేరి దిగి వచ్చింది. చేతికి కట్టుతో ఉన్న ఆమె కూడా సుభాష్ ని చూసి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పింది. కావేరి చేతికున్న కట్టుని చూసిన సుభాష్ ఎలా ఉన్నారు, ఇప్పుడు బాగానే ఉందా అని అడిగాడు. ఇక చెల్లి అనే మాట వినగానే ఆమె మనసంతా ఏదో తెలియని అనుభూతికి లోనైంది. ఆమెకి ఇంట్లో అన్నదమ్ములు ఎవరూ లేరు. ఇద్దరు అక్కలే. ఒక అన్నో తమ్ముడో ఉండుంటే మనల్ని ఎంత బాగా చూసుకునేవాళ్ళు అని కావేరి చాలా సార్లు అనుకునేది. ఇప్పుడు సుభాష్ ను అన్నయ్యలా భావిస్తుంది మన కావేరి. మరి చూద్దాం ఏం జరుగుతుందో.